నమస్కారం. నేను రెండు విషయాలు చాలా కేటగిరికల్ గా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడికి అల్టిమేటం ఇస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మా హక్కులకు నువ్వు ఈ రోజున భంగం కలిగిస్తూ మందా సాల్మన్ అనే మా సోదరుణ్ణి అత్యంత పాశవికంగా రాడ్లతో కొట్టి చంపిన నీ ప్రభుత్వం, ఇది ప్రభుత్వం చేసిన హత్య, స్థానిక శాసనసభ్యుడు చేపించిన హత్య, ఈ సిఐ దగ్గరుండి భాస్కరరావు చేపించిన హత్య. ఈ హత్యకు పరిష్కారం ఒక్కటే, మందా సాల్మన్ కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, 5 ఎకరాల భూమిని ఇవ్వాలి, ఇంటిలో ఉన్న పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వాలి. అలాగనే స్థానిక సిఐ ఎస్ఐ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. స్థానిక శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావుని దీనిలో డెఫినెట్ గా కేసులో పెట్టాలి. అతను SC/ST అట్రాసిటీ కేసు కింద బొక్కలో తోయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కందుకూరులో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని హత్య చేస్తే పాశవికంగా రాష్ట్ర ప్రభుత్వం అంతా కదిలింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద డెలిగేషన్ పంపించింది, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించారు. మరి మా మందా సాల్మన్ చేసిన పాపం ఏమిటి? మా మందా సాల్మన్కి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఎందుకు ఇవ్వదు? మా మందా సాల్మన్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించరు? మేము జనాభా లెక్కల్లో లేమా? మాదిగా సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో లేదా? మందా సాల్మన్ వ్యక్తి కాదా, మనిషి కాదా? బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈ పెన్నెల్లి గ్రామం అనేది రాజ్యాంగ పరిధిలో లేదా? ఇక్కడ కేవలం ఎరపతినేని శ్రీనివాస్ రాజ్యాంగమే ఉందా? అలా అయితే కాసుకోండి. 700 రోజుల తర్వాత రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అసలు సిసల మగోడు, సింహం ఒక్కడిగానే రేపు వస్తాడు, మా అందరిని ఆదుకుంటాడు. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వినుకొండలో రషీద్ తలబగలగొట్టిన, ఇక్కడ పిన్నెల్లిలో మందా సాల్మన్ తలబగలగొట్టిన, మా నందిగం సురేష్ ని 16 నెలల పాటు జైల్లో పెట్టిన, మా మేరు నాగార్జునని తప్పుడు కేసులు ఇరికించాలని చూసినా ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటున్నాం. నువ్వు తలలు పగలగొట్టు, పోలీసులు కేసులు పెట్టు, భయం పెట్టు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో మరి ముఖ్యంగా దళిత సామాజిక వర్గంలో మాకు భయం లేదు. మా నాయకుడిని గెలిపించుకునేదానికి మేము ఏ త్యాగమైనా చేస్తాం. ఎందుకంటే మా బిడ్డలు మేము చదివించుకోవాలి. మా బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు, మా అమ్మలక్కలకు ఆసరా ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, చేయూతి ఇచ్చాడు, ఇంటి పట్టా ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాడు. అలాంటి నాయకుడిని కాపాడుకోవటమే మా లక్ష్యం. మేము మరణించవచ్చు, మా కుటుంబాలు ఏకాకవచ్చు, కానీ అన్నున్నాడు, అన్న ఆదుకుంటాడు. ఈ రోజున ఈ తమ్ముడికి నేను చెబుతున్నా, మందా సాల్మన్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఇది జగనన్న మాట. జగనన్న మాట అంటే మీరు ఒక్క మందా సాల్మన్ చంపి మా మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు కదా. రోజుకొక 100 మంది మందా సాల్మన్ ఈ రాష్ట్రంలో పుడతారు. రేపొద్దున వేద్యం ఆడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం, ఇక్కడ కాసు మహేష్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకుంటాం, ఊరు వాడా తిరుగుతాం. జై జగన్, జై భీమ్ అనే నినాదాలతో మోగిస్తున్నట్టు అంతే తీసుకుంటున్నాం.